తిరుమల వెంకన్న స్వామి లడ్డు వివాదంపై మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వింత వాదన వినిపించారు. ఆయన ఏమంటారంటే, పంది కొవ్వు 1200 రూపాయలు ఉంటుంది, నెయ్యి 400 ఉంటుంది, అంత ఖరీదైన దాన్ని నెయ్యిలో కల్తీ చేస్తారా అని లాజిక్ బయటికి తీశారు. దీనికి ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్ ఇంకా గొప్పగా ఉంది. అదేంటంటే, రాగిలో బంగారం కల్తీ చేస్తారా, ఇత్తడిలో బంగారం కలుపుతారా అని ఆయన ప్రశ్నించారు. ఈ మాటల ప్రకారం చూస్తే నెయ్యి బదులు పంది కొవ్వు వాడటం అంటే రాగిలో బంగారం కలిపినట్లే అనుకోవాలన్నట్లు పొన్నవోలు మాటలున్నాయి. రిపోర్ట్లో ఎస్ వాల్యూ తక్కువగా ఉందంటే కల్తీ జరిగిందని అర్థమని, కానీ అది పంది కొవ్వు కాదని ఆయన చెబుతున్నారు. అంటే కల్తీ జరిగిందని ఒప్పుకుంటాను, కానీ పంది కొవ్వు కాదని ఆయన వాదన. పంది కొవ్వు గురించి తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదన్నంత కాన్ఫిడెన్స్గా వాదిస్తున్న పొన్నవోలును చూసి జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా కానీ కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్ వేయడం జరిగింది. అంతకన్నా ఇంకేం కాదు. ఇక్కడ దోషులను ఎవరు రక్షించాలని కాదు, నిజంగా జరిగిందా లేదా, జరిగితే దీని కారణాలు ఏంది, జరగకపోతే ఈ తప్పుడు ప్రచారానికి, దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అని ఒక కోరికతో మాత్రమే ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి, శ్రీవారి భక్తుల మనోభావాలకి వారికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్ వేయడం జరిగింది. ఎస్ వాల్యూ తక్కువ దేనికి కారణాలు ఇచ్చాడు. ఇఫ్ ది కవ్ ఈస్ నాట్ ఫెడ్ ప్రాపర్లీ ఇట్ ఇంక్రీజెస్, ఇట్ రిడ్యూస్ ది ఎస్ వాల్యూ. అండ్ దాన్ని పట్టుకొని ఇన్వెల్ ఫ్యాట్ అని మీరే చెప్తారయ్యా. వాస్ దేర్ ఇన్ ఇట్ దట్ ఇన్వెల్ ఫ్యాట్ వాస్ మిక్స్డ్ ఇన్ ఇట్? కమాన్, ఇన్ ది రిపోర్ట్ గా ఉంటే చెప్పండి, మీరు చదవండి. నేను ఇది ప్రచారం అని చెప్తున్నాను, దుర్మార్గమైన ప్రచారం అని చెప్తున్నాను. అందుకే మేము గౌరవ న్యాయస్థానం దగ్గరకు వచ్చి నిగ్గు తేల్చండి, నిజం నిగ్గు తేల్చండి. ఇంత కోట్లాది మంది భక్తులు మనోభావాలు కష్టం చేయొద్దని 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. యు ఆర్ రైట్. అక్కడ 5-6 టెండర్లకు పిలిచారు. వాళ్ళ రేట్లు ఇంచుమించుగా ఒకటే, ఈయన ఒక్కడే కాదు. తర్వాత రివర్స్ టెండరింగ్ జరిగింది. ఇతను L2 వచ్చాడు. అది మా బోర్డు ఉన్నట్టు కాదు, నేను ఇన్ఫర్మేషన్ తెప్పించాను. దానిలో రివర్స్ టెండరింగ్లో వాడు ఎవరు ఒప్పుకోలే. సామాజిక ఐఎమ్ హ్యావింగ్ ది రిపోర్ట్, అథెంటికేటెడ్ రిపోర్ట్ విత్ మీ. దీనిలో కారణాలు చెప్తాడేనండి. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఈస్ 450 to 1200 రూపీస్ పర్ కేజ్. ఫిష్ ఆయిల్ వచ్చి 1473 రూపాయలు కిలో. ఇంత చిన్న విషయం ఇది. జరిగిందేంది, మీ ప్రభుత్వంలో ఒక సప్లయరు, L1గా వచ్చినటువంటి ఒక బిడ్డరు కొన్ని బాగానే పంపించాడు, కొన్ని నాసిరకం పంపించాడని మీ ప్రభుత్వంలో కొన్ని తిప్పు పంపించారు. అది ప్రసాదంలో ఇప్పుడు మిక్స్ కాలేదే. మీ టెస్ట్ రిపోర్ట్లో గుజరాత్లో ఇన్వెల్ ఫ్యాట్ అని ఉందా మిత్రమా? మీరు అడిగారు ప్రశ్న. ఓన్లీ ఎస్ వాల్యూ ఇస్ లెస్. ఎస్ వాల్యూ లెస్ అంటే మేము ఇష్టం వచ్చిన మీ యొక్క ఏం చెప్పాలని చెప్తారా? ఇది అన్యాయం కదా. ఎస్ వాల్యూ మటుకే సార్. అంటే నెయ్యిలో వేరే గుర్తించడానికి ఉంటుందా సార్? ఎస్ వాల్యూని బట్టి చెప్తారు. అక్కడ పందిది కలిసిందా, చేపది కలిసిందా, లేదంటే గుర్తించడానికి అట్లా ఏమన్నా తక్కువ ఉంటే ఏమన్నా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. అటువంటి టెస్టులు మాత్రం టెస్ట్ రిపోర్ట్ చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి టెస్ట్ రిపోర్ట్ చూడండి. పర్టికులర్ గా ఏం కలిసిందని చెప్పడానికి అయితే లేదు. ఎస్ వాల్యూ లెస్. ఆ ఎస్ వాల్యూ లెస్ లో ఫ్యాట్ కంటెంట్ పెరగద్ది, ఎనిమల్ ఫ్యాట్ పెరగద్ది. అది దేని వల్ల పెరగద్ది? ఆ ఒక్కటి అయిపోయినా పెరగద్ది. అదో ఇవన్నీ లాజిక్ వద్దు, ఒక చిన్న లాజిక్ ప్రకారం పోదాం. కాస్ట్లీ వస్తువులో ఇన్ఫీరియర్ రేట్ ఉండేది కలుపుతారు. అది ఇంకా కాస్ట్ బాబు. గబ్బు పట్టేదండి, వాసన రాదా? ఆ పోర్టు ఉండే దేవాలయం ప్రాంతంలో మనిషి తిరగలిసినా, ఆ చేసేవాడు నిలవగలిసినా, ఇది జరిగే పనేనా? అది ఇంకా కాస్ట్లీ. ఒక అడల్ట్రేషన్ అనేది పాలల్లో నీళ్లు పోయి వచ్చాము, కానీ నీళ్ళు అమ్ముతో దాని పాలు కలుపుతారయ్యా. మీరు చెప్పింది ఎనిమల్ ఫ్యాట్. మీ ప్రకారం పోదాం. వాళ్ళేం రిపోర్ట్ ఎనిమల్ ఇట్ ఈస్ ఎస్ వాల్యూ ఇస్ లెస్ అని మాత్రమే చెప్పాడు. దాన్ని పట్టుకొని విచిత్ర వ్యాఖ్యానాలు చేసి ఎందుకు చెప్పారు తెలుసా ఎనిమల్ ఫ్యాట్ అని?
కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇట్లా జరిగింది మీరే, అది కూడా నేను వాళ్ళ రెజీమ్ కూడా జరిగింది చెప్పడా. వాడు ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ రెజీమ్లో, చేసిన తర్వాత 6 ట్యాంకులు యాక్సెప్ట్ చేసి 4 ట్యాంకులు మీరు వెనక పంపించేసి నాశనకం ఉందని పంపించేశారు. దేర్ ఇట్స్ మ్యాటర్. ఇక్కడ సీఎం స్థాయిలో ఒక వ్యక్తి దాన్ని డైన్ క్యాష్ చేశాడు, ఒక మార్గం వేసేసాడు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తేనే పాటకి పల్లవి వస్తుంది. పాట పల్లవి అంటారు కదా. సో పాటకి పల్లవికి తేడా రాకూడదు కదా. ఒక పాట అనుకుంటే పల్లవి చరణం కూడా కరెక్ట్గా రావాలా. అందుకని మేము అడిగేది అదే, మా బాధ అంతా అదే. వద్దు ఇవన్నీ వద్దు. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారి ఆధ్వర్యంలో కానీ, రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కానీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ, ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ న్యాయమూర్తి వారి అధ్యక్షతన ఎంక్వైరీ జరపండి.